హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మనం కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రేపు మనం మంత్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఎగ్జాక్ట్ ట్రేడ్ సెటప్ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇఫ్ యూ కెన్ సీ, మనకి ఈ రోజు మార్కెట్స్ లో స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది అండ్ దాని తర్వాత కంప్లీట్ గా మార్కెట్ ర్యాలీ వచ్చి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో ఈ రోజు ఏదైతే బుల్లిష్ మోడ్ కనిపించిందో, ఏదైతే పాజిటివ్ ర్యాలీ కనిపించిందో, దీనికి మేజర్ రీజన్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్న జియో పొలిటికల్ ఇష్యూస్, పర్టికులర్లీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది కొంచెం కూల్ ఆఫ్ అవడం, రెండు కంట్రీస్ నుంచి కూడా సీజ్ ఫైర్ అగ్రీ చేసి ఎలాంటి ఫర్దర్ మిలిటరీ యాక్టివిటీస్ జరగట్లేదు. దానివల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కొంత కూల్ ఆఫ్ కనిపించింది అండ్ ఈవెన్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా మంచి పాజిటివ్ సెంటిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో దిస్ వాజ్ ది ప్రైమరీ రీజన్, బికాస్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఇదే రీజన్ వల్ల మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ వాలటాలిటీ లేదా సడన్ రైజ్ అండ్ సడన్ ఫాల్ సిచ్యువేషన్ చూసాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కంప్లీట్ గా కూల్ ఆఫ్ అయిపోయింది. సో దిస్ వాజ్ వెరీ పాజిటివ్ సైన్ అండి. సో ఇప్పుడు ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూల్ ఆఫ్ అయినంత మాత్రాన రేపు మార్కెట్ లో మనకు కంప్లీట్ గా బై సైడ్ ఉండాలా అంటే డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ నాట్ ఓన్లీ ఫర్ నిఫ్టీ 50, ఈవెన్ రేపు బ్యాంక్ నిఫ్టీకి మంత్లీ ఎక్స్పైరీ అండ్ అలాగే మనకి F&O లో ఉన్న ప్రతి స్టాక్ కూడా రేపు మంత్లీ ఎక్స్పైరీ జరుగుతుంది కాబట్టి, సో మంత్లీ ఎక్స్పైరీ వచ్చి బేసిక్ మార్కెట్ నేచర్ చాలా వాలటైల్ నేచర్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక పారామీటర్ ఇండియా విక్స్ అండి. బిఫోర్ స్టార్టింగ్ ది సెటప్ ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఇండియా విక్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12.8 ఆర్ 12.9 చేంజ్ ఉంది, బిలో 13కి డౌన్ సైడ్ అయిపోయిందండి. సో ఇక్కడ ఎందుకని ఇండియా విక్స్ గురించి పర్టికులర్ గా మాట్లాడుతానంటే, అఫ్ కోర్స్ మనకి మార్కెట్స్ ఇంక్రీజ్ అయింది, జియో పొలిటికల్ ఇష్యూస్ తగ్గింది, ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ ఈరోజు ఇంట్రాడే సెషన్ లో 5% డౌన్ అయింది. గుడ్ సైన్. అంటే ఇండియా విక్స్ ఎప్పుడైతే తగ్గుతుందో మార్కెట్లో ఒక ఫియర్ అనేది తగ్గిందనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వరి అవ్వాల్సిన పారామీటర్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఇండియా విక్స్ లో వాల్యూకి వెళ్ళిపోతుందో మీకు ఆప్షన్కి సంబంధించిన ప్రీమియమ్స్ కూడా చాలా లో అయిపోతాయి. సో ప్రీమియమ్స్ తగ్గిపోతే మేబీ ఆప్షన్ బయర్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్గా ఎట్ ది మనీ దగ్గర మీకు 100 రూపీస్ ప్రీమియం ఉంటే మీరు ఎంటర్ అవడానికి ఆప్షన్ బ్యాంక్లో 7,500 అవుతుంది. అదే లో విక్స్ టైం పీరియడ్లో మేబీ ఎట్ ది మనీ దగ్గర 50 or 60 ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ది మార్జిన్ ఎంటర్ అయిపోవచ్చు. సో ఆప్షన్ బయర్కి ప్రీమియం ఇంక్రీజ్ ఉన్నా డిక్రీజ్ ఉన్నా ప్రాబ్లం లేదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ విత్ ఆప్షన్ సెల్లర్స్. జనరల్గా మనం ఆప్షన్ సెల్లింగ్లో ఐదర్ షార్ట్ స్ట్రాటజీ ఆర్ షార్ట్ స్ట్రాంగిల్ ఏదైనా ఒక నేకెడ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ సమ్వే క్లోజ్ టు 2 to 3 lakhs యావరేజ్ క్యాపిటల్ అవుతుంది. అంత క్యాపిటల్ పెట్టి మీరు ఆప్షన్ సెల్లింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు మీకు ప్రీమియమ్స్ చాలా లో ప్రీమియమ్స్ వచ్చినప్పుడు మీకు వచ్చే రిటర్న్ కూడా చాలా తగ్గిపోతుంది. అంటే చాలా తక్కువ ప్రాఫిట్కి మీరు ఎక్కువ క్యాపిటల్ డిప్లాయ్ చేయడం అనేది అంత వర్తి బిజినెస్ కాదు. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్కి ఇదంతా హెల్దీ సైన్ కాదు. మరి దీనికి ఆల్టర్నేట్గా ఏం చేయాలో మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి నిఫ్టీ అనాలిసిస్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రేపు సెటప్ డిస్కస్ చేసి ఎగ్జాక్ట్ స్ట్రాటజీ అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి రేపు పాసిబుల్ ఉన్న డైరెక్షన్స్ మనకి 3 పాసిబిలిటీస్. ఐదర్ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు అప్ సైడ్, లేదా మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళొచ్చు, లేదా మార్కెట్ కరెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బికాస్ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ రోజు కామన్గా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే ముందుగా కొన్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన పొజిషన్స్ తీసుకుంటారో వాళ్ళు రేపు ఖచ్చితంగా ఆ పొజిషన్స్ని క్లోజ్ చేయాలి, నథింగ్ బట్ ఎగ్జిట్ అవ్వాలి. సో దానివల్ల లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మార్కెట్ ఎటు సైడ్ అయినా డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రోజు మార్కెట్లో పాజిటివ్ ర్యాలీ వచ్చింది కదా, రేపు కూడా అదే ర్యాలీ కంటిన్యూ అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు. సో బేస్డ్ ఆన్ అడ్జస్ట్మెంట్స్ మార్కెట్ ఎట్టి వైపు అయినా టర్న్ అవుట్ అవ్వచ్చు. సో 3 సైడ్లు మనం ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పాజిటివ్ సెంటిమెంట్ కనుక కంటిన్యూ అయ్యి మనకి ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే, సో మనకి ఇక్కడ క్లియర్గా 25,200 దగ్గర నుంచి 25,300 ఈ 100 పాయింట్స్ రేంజ్ మొత్తం కూడా మనకి క్లియర్ రెసిస్టెన్స్ జోన్, నో ట్రేడింగ్ ఏరియా. అది క్లియర్గా బ్రేక్ చేస్తేనే మీరు బై సైడ్ సిగ్నల్స్ ప్లాన్ చేసుకోవాలి, లైక్ బయింగ్ స్ట్రాటజీస్ ఏదైనా. సో మనకి ఫస్ట్ క్రైటీరియా అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో కనుక మీకు ఏదైనా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ 25,300 పైన సస్టైన్ అయితేనే, అది కూడా విత్ డీసెంట్ హై వాల్యూమ్స్ ఉండాలి. హై వాల్యూమ్స్ ఉంటేనే అప్పుడు దాన్ని మనం అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకోవాలి, బుల్లిష్ మార్కెట్ కన్సిడర్ చేసుకుని మీరు రేపు డిప్లాయ్ చేయాల్సిన స్ట్రాటజీ. సో బుల్ పుట్ స్ట్రాటజీ ప్రాపర్ హెడ్జింగ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే ఈవెన్ దో రేపు మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసినప్పటికి కూడా మళ్ళీ ఎక్స్పైరీ కాబట్టి కన్సాలిడేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు జస్ట్ కాల్ ఆప్షన్ మాత్రమే మీరు బై చేశారనుకోండి, అదే డికే జరిగిపోతుంది. అదే కాల్ ఆప్షన్ బై చేసే బదులు ఒక పుట్ ఆప్షన్ సెల్ చేసుకుని ఇంకొక పుట్ ఆప్షన్ కనుక మీరు బై చేసుకుంటే హెడ్జింగ్ కోసం, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి అక్కడక్కడే కన్సాలిడేషన్ జరిగిన మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మాక్సిమం ప్రీమియం డికే అయితే మీరు తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ లెవెల్స్ విల్ బి, ఒకవేళ మీరు బుల్ పుట్ స్ట్రాటజీ యూస్ చేయాలనుకుంటే ఇప్పుడు మేజర్ క్రూషియల్ లెవెల్ 25,200 కాబట్టి
ఇదే 25,200కి సంబంధించి పుట్ని సెల్ చేసుకుందాం కరెంట్ వీకే, అండ్ 25,000కి సంబంధించి పుట్ని బై చేసుకుందాం రేపటి ఎక్స్పైరీ రిలేటెడ్. ఇప్పుడు మార్కెట్ మనకి ఇది క్లియర్గా బ్రేక్ చేసి విత్ హై వాల్యూమ్స్ కనుక ట్రేడ్, ఇది కూడా 50 minutes క్యాండిల్లో బ్రేక్ చేసి విత్ హై వాల్యూమ్స్ కనుక మనకి ట్రేడ్ అవుతున్నట్లయితే ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు, ఇదే కన్సాలిడేషన్లో కనుక కంటిన్యూ అవుతుంది, అంటే ఫస్ట్ 50 minutes కూడా మనకి ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతున్నట్లే కనుక మీరు రేపు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనకు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఐరన్ ఫ్లై స్ట్రాటజీ బెటర్, ఐరన్ కాండర్ అంటే నథింగ్ బట్ షార్ట్ ట్రయాంగిల్ వెళ్ళదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది మనీలో అసలు ప్రీమియమ్స్ లేదు. ఎట్ ది మనీ దగ్గర ఇప్పుడు 60 rupees ప్రీమియం ఉంది, అది రేపు ఓపెనింగ్కి 40 rupees 50 rupeesకి పడిపోతుంది. సో మీరు ఐరన్ కాండర్ కంటే ఐరన్ ఫ్లై బెటర్ బికాస్ ఆఫ్ ఎట్ ది మనీ దగ్గర కొంచెం డీసెంట్ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి. సో 25,200 కాల్ సెల్ చేసుకుందాం, అండ్ అదే 25,200 పుట్ సెల్ చేసుకుందాం, అండ్ దీంతోపాటు 25,400 కాల్ బై అండ్ 25,000 పుట్ బై. ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేసాం, అండ్ దీంతోపాటు ఏదైతే నేను సెల్ చేశాను కాల్ని దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కాల్ని బై చేశాను, అండ్ పుట్ ఏదైతే సెల్ చేసాం దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇంకొక పుట్ని బై చేశాను. సో ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడం వల్ల మనకి ఈ కన్సాలిడేషన్ రీజన్లో కూడా మనీ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు 25,200 దగ్గర బేస్డ్ ఆన్ ఇప్పుడున్న డేటా బట్టి ఇక్కడే మీకు మ్యాక్స్ పెయిన్ ఉంది. సో మ్యాక్స్ పెయిన్ గురించి ఆల్రెడీ నేను డైలీ అనాలిసిస్ వీడియోలో ఒక 2 weeks బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పాయింట్ దగ్గర ఎక్స్పైరీ జరిగితే అక్కడ మ్యాక్సిమం ఆప్షన్ సెల్లర్స్కి తక్కువ లాస్ వచ్చి ఆప్షన్ బయర్స్కి ఎక్కువ లాస్ వస్తుందో ఆ పాయింట్ని మనం మ్యాక్స్ పెయిన్ అంటాం. ఎందుకంటే మన మార్కెట్లో ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కూడా బిగ్ ప్లేయర్స్ నథింగ్ బట్ ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్ సెల్లర్స్ ఎక్కడ తక్కువ లాస్ తీసుకుంటారు, ఎక్కడ వాళ్ళు మార్కెట్ ఎక్కడ ఎక్స్పైరీ జరిగితే వాళ్ళకి మినిమం లాస్ వస్తుంది అనే పాయింట్ని మనం మ్యాక్స్ పెయిన్ అంటాం. ఇప్పుడున్న డేటా బట్టి మ్యాక్సిమం ఇక్కడే కనిపిస్తుంది కాబట్టి ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఇదే 25,200 సంబంధించి ఐరన్ ఫ్లై స్ట్రాటజీ బెస్ట్ గా వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రేడ్ సెటప్. ఇఫ్ మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్తే, అదే మార్కెట్ సైడ్ వేస్కి వెళ్తే, ఈ 2 స్ట్రాటజీస్ చెప్పాను. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక ఇదే పాయింట్ నుంచి రివర్సల్ జరిగిపోతే, లైక్ నథింగ్ బట్ 25,200 300 నుంచి రివర్సల్ జరిగిపోతే ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు జోన్ ఏంటి, డౌన్ సైడ్ 24,500 స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 25,200 300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రీజన్లో కదా మనకి మే 2nd వీక్ నుంచి సైడ్ వేస్లో ఉండిపోయింది కంప్లీట్గా. సో మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్ వచ్చేసింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్, అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాబట్టి సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించి మనం షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు. మరి ఇందాక మాట్లాడుకున్నట్టు షార్ట్ ట్రయాంగిల్ ప్రీమియమ్స్ లేవన్నారు కదా, మరి ఎలా తీసుకుంటామంటే నెక్స్ట్ వీక్కి సంబంధించిన షార్ట్ ట్రయాంగిల్. సో అలాంటప్పుడు మీరు ఇదే 24,500కి సంబంధించి ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేద్దాం, అండ్ 25,300కి సంబంధించి ఒక కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం. ఈ రెండు కూడా జూలై 3rd ఎక్స్పైరీ రిలేటెడ్ మీరు ఈ పోర్షన్స్ తీసుకుని ఇంట్రాడే వరకు తీసుకుని ఇంట్రాడేకి క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా విక్స్ పడిపోయింది, అండ్ అట్ ది సేమ్ టైం రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ ఇంకా డికే జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఈ స్ట్రాటజీ మీరు బెటర్గా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ట్రేడ్ సెటప్ అండి. సో ఎగ్జాక్ట్గా మనం అప్ సైడ్ వెళ్తే ఏం చేయాలి, కన్సాలిడేషన్ జరిగితే ఏం చేయాలి, అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ వస్తే ఏం చేయాలో మనం మాట్లాడుకున్నాం. అండ్ రేపు కంప్లీట్గా మనం ఓన్లీ నిఫ్టీ ఒకటే ప్లాన్ చేసుకుందాం. డైరెక్షన్ బట్టి మీరు ప్రాపర్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ మీరు బ్యాంక్ నిఫ్టీ చేసుకోండి. సెన్సెక్స్ రేపు కంప్లీట్గా వాచ్ బికాస్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ మాక్సిమం బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఇంకొక సినారియో కూడా మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు ఇఫ్ ఇన్ కేస్ కనుక మనకి మార్కెట్లో ఫస్ట్ హాఫ్ అంటే ఫ్రమ్ మార్కెట్ 9:15 నుంచి మీకు ఆఫ్టర్నూన్ సమ్వే క్లోజ్ టు 12:30 వరకు కనుక మార్కెట్ ఏదన్నా ట్రెండీ డైరెక్షన్లో ఉంటే, వెదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా పెట్టుకుని సో ఎగ్జిట్ ప్లాన్ కూడా మీరు ముందుగా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదే ఒకవేళ ఫస్ట్ హాఫ్ కనుక మీకు మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్లో కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతే డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో మార్కెట్ ఏదన్నా ట్రెండ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా కూడా ఎగ్జిట్ ప్లాన్ ముందుగా సెట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఒకసారి నేను బ్యాంక్ నిఫ్టీ కూడా రీకాల్ చేస్తాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ మీరు కంఫర్టబుల్ అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చేసుకోండి మంత్లీ ఎక్స్పైరీ. బట్ నేను ప్రిఫర్ చేసేది ఓన్లీ నిఫ్టీ బికాస్ ఆఫ్ హై లిక్విడిటీ అండ్ వాల్యూమ్స్ ఎక్కువ నిఫ్టీలో మాత్రమే. బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ మనకి వీక్లీ ఎక్స్పైరీ తీసేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్స్ అన్ని డెడ్ అయిపోయినాయి కాబట్టి అంత కంఫర్టబుల్ కాదు ఆప్షన్ సెల్లింగ్కి.
మీరు ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే ఇట్స్ యువర్ కంఫర్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ విల్ బి 56,000 దగ్గర నుంచి 56,200 వరకు మీకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అండ్ 57,000 విల్ బి ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఈ రీజన్లో చూడండి మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. సో లైక్ ఇదే కన్సాలిడేషన్ యొక్క కంటిన్యూ అయితే ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేంజ్ ఏదైతే ఉందో ఈ రీజన్లో కనుక రేపు మార్కెట్ ఇదే రీజన్లో కనుక కంటిన్యూ అవుతున్నట్టయితే 56,500కి సంబంధించి ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేయండి. లైక్ ఇందా నిఫ్టీలో ఏదైతే చెప్పానో సేమ్ ఒక కాల్ ఒక పుట్ 56,500 కాల్ పుట్ సెల్ చేసి అవుట్ ఆఫ్ ది మనీ కాల్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్ కూడా హెడ్జ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్కి వెళ్ళాలి, డైరెక్షన్లో మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్. సో మన ఇక్కడ మెన్షన్ చేసిన 57,000 ఆర్ 56 నుంచి 56,200 ఈ రీజన్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే బేస్డ్ ఆన్ డైరెక్షన్ అక్కడ మాత్రమే డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మార్కెట్ ఇమీడియట్గా ఈ లెవెల్కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ పైకే వెళ్తుంది కిందకి వెళ్తుంది సైడ్ వేస్ పక్కన పెట్టేస్తే ఎటు వెళ్ళినా ట్రేడ్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండి బికాస్ ఆఫ్ మంత్లీ ఎక్స్పైరీలో లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్డ్గా ఉండి సేఫ్గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.